వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, వైన్, మైన్ ఈ మాఫియాలు మొత్తం పెరిగిపోయాయి అని చెప్పేసి మనం పదే పదే చెప్పుకోవడం జరిగింది. శాండ్ మాఫియా అయితే మామూలుగా కాదు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారం దిగే నాటికి కొన్ని లక్షల టన్నుల ఇసుక నిల్వ ఉంచితే అవన్నీ కూడా కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి 1 వీక్ 2 వీక్స్లో మొత్తం అవగొట్టేశారు అనేటువంటిది ఎంత పెద్ద సంచలనమైన న్యూస్ అయిందో మనకు తెలుసు. ఇంకా అక్కడి నుంచి యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు, పేరుకే ఉచిత ఇసుక కానీ ఏదో నేతి బీరకాయలు నెయ్యి ఎక్కడ ఉంది అన్నట్టు ఎక్కడ కూడా ఇసుక ఉచితంగా దొరుకుతున్నటువంటి దాఖలాలు లేవు. ఇక అది కాకుండా అసలు విపరీతంగా ఇసుక మాఫియా ఎలా రెచ్చిపోతుంది ప్రతి చోట కూడా అనేటువంటిది మనం పదే పదే చూస్తున్నాం. ముఖ్యంగా నెల్లూరులో పెన్నా నదిని అయితే మొత్తం తోడేస్తున్నారు అన్నమాట. ఇలాగ నీళ్లు తోడినట్టు ఇసుక తోడేస్తున్నారు పెన్నా నది నుంచి. దాని గురించి మాజీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు చాలా వివరంగా మొత్తం డీటెయిల్డ్గా అన్ని డేటాతో సహా ఆధారాలతో సహా అన్ని కూడా బయట పెట్టడం జరిగింది. వివరాలన్నీ ఆయన మాటలను చూద్దాం. ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ పెట్టాడు. చంద్రబాబు చెప్తుంటాడు టెక్నాలజీ. ఆ టెక్నాలజీని మన సోమిరెడ్డి బ్రహ్మాండంగా అడాప్ట్ చేశాడు. ఎంత బాగా అడాప్ట్ చేశాడు ఒకసారి చూడండి. ఆయన ఇది అక్కడ ఉన్నటువంటి స్కానింగ్ మిషన్, క్యూఆర్ కోడ్, మళ్ళీ లేట్ కాకుండా డబ్బులు ఫోన్ పే కూడా ఇబ్బంది లేకుండా ఒక క్యూఆర్ కోడ్ పెట్టేశారు. అక్కడ మీరు చూడొచ్చు, క్యూఆర్ కోడ్ ఆ విధంగా పెట్టేస్తారు. దానికి సంబంధించి ఆ క్యూఆర్ కోడ్ లో మనం అమౌంట్ స్కాన్ చేయాలి. స్కాన్ చేసిన వెంటనే ఒక స్లిప్ ఇస్తాడు. ఆ స్లిప్ అది ఏముండదు దాంట్లో. ఆ స్లిప్ లో ఏమీ ఉండదు. శాండ్ ట్రాక్టర్ అంటే ట్రాక్టరా, 12 బళ్ళ లారీయా, 14 బళ్ళ లారీయా, ట్రిప్పరా, అంతే. సింపుల్ స్లిప్ అంతే, ఇంకేముండదు. ఇది ఫోన్ పే. డైరెక్ట్ గా ఇప్పుడంతా మామూలుగా ఈ మధ్య చూసాం కదా ఫోన్ పే సిస్టమ్. నేరుగా ఆ స్కానర్ కి సంబంధించినటువంటి ఫోన్ పే. ఇది ఆ స్కానర్ కి సంబంధించి ఒక ట్రాక్టర్ కి 1250 రూపాయలు. ఇది దీనికి సంబంధించి ఊరాయని చూస్తే ఈయన పేరు శ్రీ సాయి శ్రీనివాస్ అంట. ఆయన పేరుతో నేరుగా 1250 రూపాయలు కొట్టేశాడు దానికి. అక్కడ అతను వేసిన తర్వాత ఆ ట్రాక్టర్లో లోడ్ ఎత్తుకొని పోయేటువంటి ఫోటో కూడా తీసిపెట్టాడు. అది ట్రాక్టర్. ఆ ట్రాక్టర్కి సంబంధించినటువంటి ఫోటోస్ ఇవి, నేరుగా తీసుకెళ్లిపోయినటువంటి ట్రాక్టర్కి సంబంధించిన. అదేవిధంగా అనేక సందర్భాల్లో చెప్పిన రాత్రింబ పగుళ్ళు తేడా లేకుండా చేస్తున్నారని చెప్పి ఇది విరువూరుకి సంబంధించినటువంటి రీచ్ ఏదైతే ఉందో ఇది సెమీ మెకనైజ్డ్ రీచ్. ఒకసారి దాని రేట్లు చూపించాయా? ఇరువురు రేట్లు చూపించి, ఇరువురు రీచ్కి సంబంధించినటువంటి రేట్ల పట్టిక కూడా మా దగ్గర ఉంది. వాటికి సంబంధించినటువంటి రేట్లు కూడా ఒకసారి వెరిఫై చేసి చూస్తే ఎక్కడ వీళ్ళు చెప్పేదానికి వాళ్ళు చెప్పేదానికి ఎక్కడ పొంతం లేనటువంటి పరిస్థితి. మీరు చూస్తే ఒక టన్నుకి సంబంధించి 68 రూపాయలు కలెక్ట్ చేయమని చెప్పి అధికారులు ఇచ్చినటువంటి ఉత్తర్వులు పైన సెమీ మెకనైజ్డ్ ఓపెన్ శాండ్ రీచ్ విరువూరు సంబంధించింది. దానిలో ఒక టన్నుకి ఎంత అంటే ఈ మధ్య అంతకుముందు 5% ఉన్నప్పుడు 60 రూపాయలే ఉన్నది. ఈ మధ్య జిఎస్టీ పెరిగింది కాబట్టి 68 రూపాయలు అయింది. 18% జిఎస్టీ వస్తే ఆ 68 రూపాయలకి సంబంధించి 4.5 టన్ను వేస్తారు. ఒక ట్రాక్టర్ కి సంబంధించి 4.5 టన్ను వేస్తారు. అంటే దాదాపుగా ఒక 300 రూపాయల లోపల. అంటే దాదాపుగా ప్రభుత్వం నిర్ణయించిన రేటు కన్నా 5 రెట్లు వసూలు చేస్తున్నారు. దాని మీద నిర్ణయించిన రేటు కన్నా 4 రెట్లు అధికంగా వసూలు చేస్తున్నారు. మొత్తం మీద 5 రెట్లు ప్రభుత్వం నిర్ణయించినటువంటి రేటు కన్నా 5 రెట్లు వసూలు చేస్తూ దానికన్నా అధికంగా వసూలు చేస్తున్నారు. దానితో పాటు ఒకసారి పెన్నా నది మిగతా ఫోటోలు చూపించాయి. మిగతా పెన్నా నదికి సంబంధించినటువంటివి చూస్తే అవి అసలు యాక్చువల్గా ఎంత దారుణంగా ఉందో ఒకసారి మీరు చూడొచ్చు. ఇది ఏకూజామున 6 గంటలకు తీసిన 4 గంటలకు తీసినటువంటి ఫోటో. 6 గంటల నుంచి 6 గంటలు అంటే నెక్స్ట్ ఫోటో. ఇది రాత్రి 9:31 తీసినటువంటి ఫోటో అక్కడ. అంటే 6 గంటల నుంచి 6 గంటలకు తీయాలన్నటువంటి నిబంధనలు బేఖాతరు చేస్తూ రాత్రి 9:31 తీసినటువంటి ఫోటో. నెక్స్ట్ ఫోటో చూపించిన ఆయన. ఇది ఏకూజామున తీసినటువంటి ఫోటోలు ఇవన్నీ. నెక్స్ట్ ఒక్క నిమిషం అక్కడ మీరు చూస్తే సెమీ మెకనైజర్ అంటే అర్థమైందంటే రీచ్ లో ఒక్క జేసీబీని మాత్రమే అలౌ చేస్తారు, లేదా మనుషుల చేత పోయించుకునేది సెమీ మెకనైజ్డ్. నేరుగా ప్రొక్లైన్ 200 పెట్టి ఏ విధంగా లారీలకు లోడ్ చేస్తున్నారు నేరుగా. అంటే వీళ్ళు స్టాక్ పాయింట్ లో కూడా కాదు, నేరుగా ఓపెన్ రీచ్ లోనే. నెక్స్ట్ ఫోటో చూపించిన ఆయన. ఇది ఎంతెంత లోతున అంటే బాగా గర్భంలోకి ఏ విధంగా
మొత్తం ప్రకృతి సహజ వనరులకు సంబంధించినటువంటి గ్రీన్ ట్రిబ్యునల్కి వ్యతిరేకంగా నేరుగా వేసినటువంటి దారులు అన్నమాట. వాటి మధ్య నేరుగా లోపలికి రీచ్లోకి గ్రావెల్తో వేసినటువంటి దారులు. అంటే ఇది వేయడానికి లేదు అని చెప్పినా సరే వాటిని వినకుండా ఈరోజు నేరుగా గర్భంలో కన్నా గర్భంలో వేసినటువంటి దారులు. నెక్స్ట్ ఫోటో చూపించు ఒక్క నిమిషం. ఇవి చూస్తే దగ్గరగా అక్కడ ఉన్నటువంటి పాపం ఆ ఇసుక లోపల నుంచి లోడ్ వేసేస్తున్నారు. నేరుగా మిషన్లతో దానిలో నుంచి లోడడం ట్రాక్టర్లకి ట్రిప్పర్లకు లోడ్ చేసి ఒకసారి చూస్తే అంటే నీరు ఎక్కడుంది, ఒడ్డు ఎక్కడుంది, వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళి నీళ్లు మరలా రాకుండా అక్కడ ఎక్కడికక్కడ ఒడ్డు వేయడం, ఆ ఒడ్డుకి దారి వేసుకోవడం, దానికి అడ్డకట్ట వేయడం, ఈ పక్క ఇసుకెత్తేయడం. నెక్స్ట్ మూవ్. ఇవన్నీ చూస్తే ఆ ట్రిప్పర్లకు వేసేటువంటి విధానం చూస్తే అంటే ఎక్కడికక్కడ నీళ్ల దారి మళ్లించి 10 మీటర్లు 20 మీటర్ల లోతుకి ఈరోజు గుంతలు కొట్టేసి ఎంత విచ్చలవిడిగా, ఎంత అవినీతి పరంగా, ఎంత అక్రమంగా ఈరోజు ఒక్కొక్కరి దగ్గర డైరెక్ట్ గా ఫోన్ పేలు వేసుకొని 1250 రూపాయలు డబ్బులు తీసుకొని దోచుకుంటున్నారు అనేటువంటి దాన్ని. అయితే ఒక్కసారి చూస్తే అక్కడ ఉన్నటువంటి రేట్లు ఒకసారి వెరిఫై చేశాం. దీని మీద ఎంత తీసుకోవాలని ఉంది అనేటువంటిది అధికారుల దగ్గర తీసుకున్నటువంటి వివరాల ప్రకారం మొత్తం ఆ బ్రేకప్ అయ్యి 68 రూపాయలు ఒక టన్నుకు తీసుకోవాలా, ఏ విధంగా తీసుకోవాలనేటువంటిది కూడా ఇచ్చారు. వీళ్ళు ట్రాక్టర్ కి 4.5 టన్నుకి 1250 రూపాయలు వసూలు చేస్తున్నారు. ట్రిప్పర్లకైతే ప్రీమియం రేట్లు పెట్టారు. ట్రిప్పరు 21 టన్ను తీసుకెళ్లాల్సి ఉంటే దానికి 1400 రూపాయలు చెల్లించాల్సి ఉంటే 8000 రూపాయలు ఒక ట్రిప్పర్ దగ్గర వసూలు చేస్తున్నారు. లారీ దగ్గరకు వచ్చేటప్పటికి 12 టైర్ల లారీ 1600 రూపాయలు వసూలు చేయాల్సి ఉంటే 12,000 రూపాయలు వసూలు చేస్తున్నాడు 24 టన్నులకు సంబంధించి. 14 టైర్ల లారీ 30 టన్నులు ఉంటే దానికి సంబంధించి 2040 రూపాయలు వసూలు చేయాల్సి ఉంటే 15,000 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఒక రోజుకి తక్కువలో తక్కువ కనీసం 10 లక్షల రూపాయలు అన్ని పోగా ఈరోజు జోబులు వేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే నెలకి 3 కోట్లు, సంవత్సరానికి 36 కోట్లు. నేను చెప్పింది ఇంకా తక్కువే. సూర్యాపాడు రుచిలో 100 కోట్లు అంటే నా రోజు ఎగిరిగిరి పడ్డాడు. ఈరోజు లెక్కలు చూస్తే మాకే కళ్ళు బైర్లు గమ్మేటువంటి పరిస్థితి. కాబట్టి ప్రభుత్వం నిర్ణయించినటువంటి రేట్లు ఈ విధంగా ఉంటాయి. అధికారుల దగ్గర తీసుకున్నటువంటి రేట్ల ప్రకారం గతంలో 60 ఉండేది, ఇప్పుడు 68 అయితే. ఎందుకంటే ఏదైనా ఒక వాస్తవం చెప్పేటప్పుడు క్షేత్రస్థాయిలో దీని నిజానిజాలు తెలుసుకుని చెప్పాలి, దాని ద్వారా మీకు తెలియజేయాలనేటువంటి ఆలోచనతో చూస్తే ఈరోజు నేరుగా విచ్చలవిడిగా అంటే అసలు ఈ ప్రభుత్వం ఈ జిల్లాలో అధికారులు ఉన్నారా, వ్యవస్థ నడుస్తుందా, వ్యవస్థ పనిచేస్తుందా, ఇంతకన్నా దోపిడీ దొంగతనం మరొకటి ఉందా అంటే నేరుగా ఒక ప్రైవేటు వ్యక్తి వెళ్ళి దానిని ఆక్రమించుకొని చంద్రబాబు నాయుడు ఏమో ఉచిత ఇసుక అని చెప్పి చిలక పలుకులు పలుకుతుంటే వాటికి భిన్నంగా ఒక వ్యక్తి నేరుగా దాన్ని ఆక్రమించుకొని నదీ పెన్నా గర్భంలోకి రోడ్లు వేసి ఇష్ట ప్రకారం ఇసుక తోడేసి దానికి సంబంధించినటువంటి నేరుగా ఒక క్యూఆర్ కోడ్ డైరెక్ట్ గా అక్కడ పెట్టి స్కాన్ చేసి మీరు డబ్బులు వేసేయండి మా ఖాతాలు అని చెప్పి దోపిడీకి పాల్పడుతుంటే ఇటువంటి దోపిడీ ఈ జిల్లా చరిత్రలో, సర్వేపల్లి నియోజకవర్గ చరిత్రలో, ఈ రాష్ట్ర చరిత్రలో ఎన్నడైనా జరిగిందా అనేటువంటిది ఈసారి ఆలోచించేయండి.